ఇక చెప్పలేము. ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో అప్పుడు దేవుడు ఈ మరణాల్లో నుండి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్నటికీ కలుగునంత ఆపద. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ఆపద వచ్చిందా? లేదంట. రాబోయే కాలంలో జరుగుతుందో జరగదో మనకు తెలియదండి. అవునా? ఇంతటి అపాయం వచ్చింది. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వాళ్ళు ఎవరంటే బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు. వారు తప్పించుకుందరు. గ్రంథమునందు ఎవరి పేర్లు అయితే వ్రాయబడి ఉంటాయో వాళ్ళు తప్పించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు ఇంకా ఎవరెవరు బాప్తిస్మం పొందలేదో వాళ్ళందరికీ అపాయ దినాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి బాప్తిస్మమునకు నిర్లక్ష్యం చేయకూడదు. రేపు బాప్తిస్మం తీసుకోండిరా అని ఎవరైనా చెప్పినా కానీ అప్పుడు మనం వేగిరపడాలి కానీ వచ్చే సంవత్సరం చూస్తారు, ఇంకో కొంతకాలం ఉందలే అంటారు. ఈ కొంతకాలంలో వచ్చిందిగా, ఈ కొంతకాలంలో ఏదన్నా అయిపోతే మన ఆత్మ ఎక్కడికి పోతుంది? నరకానికి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది, గ్రంథములు దాఖలైన వారు మాత్రమే తప్పించుకుంటారని. మరి మిగతా హిందువులందరూ తప్పించుకుంటారుగా, వాళ్ళు చచ్చిపోలేదు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ చివరిలో ఉంటుంది పెట్టు, చివరిలో పట్టుకున్న ఒకేసారి నరకంలో పడేస్తారు. దేవునికి స్తోత్రం. మరి అలాగే మరలా ప్రకటన గ్రంథంలో తప్పించుకునే మార్గం చెబుతున్నాడు. ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా తప్పించుకుండే చెప్పాడు, తిమోతిలో కూడా తప్పించుకుండే చెప్పాడు. ప్రభువు నన్ను తప్పించాడని. మరి దానియేలు గ్రంథంలో కూడా చెప్పాడు, వారు తప్పించుకుంటారన్నారు. జీవ గ్రంథంలో లేకపోతే గ్రంథంలో లిఖింపబడిన వారు తప్పించుకుంటారని చెప్పాడు. అదే ప్రకటన గ్రంథంలో కూడా చెబుతున్నాడు, వారు ఎవరెవరు తప్పించుకుంటారు అంటున్నాడు. 3వ అధ్యాయము 10వ వాక్యం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక. అది ఇప్పుడు వాక్యమును ఎవరెవరైతే గైకొంటారో, వాక్యమును ఎవరెవరైతే ఇది నిజము, అయ్యో వాక్యము ఇలా వ్రాయబడి ఉన్నదే, వాక్యములు ఇలా చెప్పారే అని ఎవరైతే వాక్యానికి భయపడి వాక్యము కొరకు తమ్మును సమర్పించుకొని వాక్యమును అంగీకరించి వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేయబడతారు? చూడండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు. చూసారా? భూనివాసులు ఎంతమంది? భూనివాసులు, భూమి మీద ఉన్న ప్రతి నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో. ఎక్కడికి వస్తుంది? లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో. ఏమొస్తుంది? రాబోవు శోధన కాలంలో లోకమంతటి మీదికి వచ్చింది. నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కాపాడుతాడు? ఓర్పు విషయమై వాక్యం. ఎవరిని కాపాడుతాడు? ఎవరిని కాపాడుతాడు? ఓర్పు విషయం కాదు, వాక్యమును గైకొన్నవారు. మళ్ళీ చదవండి ఆ వాక్యము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు. చూసారా? ఎవరు తప్పించుకుంటారు? ఎవరు తప్పించుకుంటారు? వాక్యమును విని దాని ప్రకారం జీవించేవారు తప్పించుకుంటారు. లోకమంతటి మీదకి. ఇప్పుడు ఒక దేశానికి వచ్చిందా? 2 దేశాలకు వచ్చిందా? మొత్తం దేశాలకు వచ్చిందా? మొత్తం లోకమంతా వచ్చింది. తప్పించుకోలేదు. దేవుని ఉగ్రత ఇది. లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో. నేను నిన్ను కాపాడేదను. ఎవరు కాపాడబడతారు?
వాక్యం వాక్యము గైకొన్న వాక్యముని విని ఆ వాక్య ప్రకారం జీవించే వారిని దేవుడు కాపాడు. పరిశుద్ధుడైన పౌలును ప్రభువు కాపాడారు, తప్పించారు. రెండవది దానియేలు గ్రంథములో అక్కడ జనులను పరిశుద్ధ ఆ జీవ గ్రంథములో రాయబడిన వారిని ఆయన తప్పించారు. మూడవదిగా ప్రకటన గ్రంథములు 3వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుని యొక్క వాక్యమును గైకొని ఎవరైతే ఆ ప్రకారం జీవిస్తుంటారో వారిని దేవుడు తప్పిస్తాడు, కాపాడుతాడు అని వాక్యంలో చదువుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములో దేవుని వాక్యమును మనం విని ఆ ప్రకారం జీవించేవారిగా ఉండాలి. లేని పక్షాన మనము కూడా వాళ్ళలో ఒకరమైపోతాం. లేని ఎడల మనము కూడా వాళ్ళలో ఆ గుంపులో చచ్చిన వాళ్ళ గుంపులో మనను కూడా ఎత్తిపడేస్తారు. దేవునికి స్తోత్రం. చూసారా? మరి యూదా కూడా చెప్తున్నాడు ఏమని, జనులు ఎలా ఉంటారు ఈ అపాయమైన కాలంలో, జనులు ఎలా ఉంటారు. యూదా పత్రికలో యూదా రాశాడు. ఏమని రాశాడంటే, జనుల యొక్క ప్రవర్తన, వారి యొక్క బుద్ధి, గుణాలు ఎలా ఉంటాయని చెబుతున్నాడంటే, యూదా పత్రిక 18వ వాక్యంలో మనం చదువుతాం. యూదా పత్రిక 18వ వాక్యం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు, ఏ కాలం ఇది ఇప్పుడు? అంత్యకాలమునందు, అంత్య దినములలో అపాయకరమైన కాలము. అంత్యకాలములలో తమ భక్తిహీనమైన ఏమిటి వస్తాయి? తమ భక్తిహీనమైన ఇప్పుడు చూడండి, జనులు ఎట్లా ఉంటున్నారు. దేవుని వైపు తిరిగి ఆయన వైపు అయ్యో ప్రభువా మేము పాపులమని తిరిగి ఏమన్నా ప్రార్థనలు చేసేది కనిపిస్తుందా? లేదా. తెచ్చుకోవడం, వండుకోవడం, తింటాము. ఈరోజు కోడి మాంసం, రేపు చేపలు, ఎల్లుండి మటన్, అవతల నుండి కోడి గుడ్లు. తిని ఎక్కడికి పోతారు వీళ్ళందరూ? అంతే. మరి నరకానికి పోక మరి ఎక్కడికి పోతారు? తిండిపోతు. చూసారా? మేము 365 రోజుల్లో 3-4 సార్లు, 300 సంవత్సరానికి 3-4 సార్లు ఎప్పుడన్నా తెచ్చుకుంటే తెస్తాం. లేదంటే ఒక 10 రోజులు వదిలిపెట్టండి. 10 రోజులు పోగా 355 రోజులు సాంబారే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. జనులు ఎలా ఉన్నారంట? సరే. అయితే ప్రియులారా, అంత్యకాలం తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు. చూసారా? తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకుని. ఇప్పుడు పరిహాసకులు ఏం చేస్తున్నారు? భక్తిహీనులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు ఎలా ఇది మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? యేసు ప్రభు వైపు తిరిగితే ఈ తెగులు మానిపోతాయా? మందులు ఇవ్వకుండా ఎట్లా బాగవుతాయి? మందులు ఇవ్వకుండా ఎలా బాగైపోతారు అన్నట్లు పరిహాసం చేస్తూ ఉన్నారు. పరిహాసం చేసేవాడు లేకపోలేదు. మొన్న మోడీ కూడా పరిహాసం చేశాడు. ఏంటి? అన్ని చర్చిలు భూసేపించాడు. అక్కడి నుంచి ఏ ప్రార్థన జరగకూడదని చెప్పాడు. అతను మాత్రం చప్పట్లు పడుతున్నారు. అందరి చేత దీపాలు వెలిగిప్పించాడు. ఈయన చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నాడు. అవునా? ఇప్పుడు ఏ మతాన్ని ఆయన ప్రచారం చేస్తున్నాడు? హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నాడు. క్రైస్తవ మతము, ముస్లిం మతము, మిగతా బౌద్ధ, జైన అన్ని మతాలను కత్తిపెట్టించాడు. తాను మాత్రం దీపాలు వెలిగిప్పించేశాడు, చప్పట్లు కొట్టించాడు. 9 గ్రహాలు ఏకమవుతాయి. ఈ కరోనా వైరస్ను
పారిపోతుంది. చీకట్లో మింగేస్తుంది అని చెప్పారు. ఏవి మింగేసాయా? మింగేస్తే కేసులు తగ్గాలి కదా. పెరుగుతున్నాయండి. అవి మింగింది నిజమైతే నవరాత్రులు, నవగ్రహాలు, అవునా, నవరత్నాలు ఇవన్నీ ఏకమై ఆ గ్రహాలన్నీ కలిసి ఈ కరోనా వైరస్ను 9వ తారీఖు 9 గంటలకు 9 నిమిషాలకు ఈ వైరస్ను మింగేశాయి. మింగేస్తే తగ్గిపోవాలి కదా. ఎక్కడ తగ్గలేదు. కేసులు పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు మన రాష్ట్రంలో 31 కేసు వచ్చింది ఒకే రోజు 31 కేసు. తెలంగాణలో 43 కేసులు వచ్చాయి నిన్నటి వరకు. చూసారా, ఒక్కరోజు 43. ఇలాంటి పరిస్థితులు ఇవి అపాయకరమైన కాలం అంటారా, లేక ఇదేదో సుఖానుభవంతో జీవించే కాలం అంటారా? ఇది అపాయకరమైన కాలము. అంత్య దినముల యందు అపాయకరమైన కాలములు కూర్చుని తెలుసుకొనుడి. ఇప్పుడు వచ్చింది అపాయకరమైన కాలమే. ఈ కాలంలో మనము తప్పించుకోవాలంటే మనము బోధ వినాలి, భక్తిగా ఉండాలి, తరువాత ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, అందరితో పాటు సమాధానం ఉండాలి. అప్పుడు దేవుడు మనలను తప్పిస్తాడు. రెండవది, జీవ గ్రంథమందు పేర్లు రాయబడి ఉండాలి, బాప్తిస్మం తీసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే రీతిగా నీవు మరణము వరకు నమ్మకముగా ఉండుము. జీవ కిరీటం ఇస్తానన్నాడు, జీవాన్ని ఇస్తానన్నాడు. 4వదిగా మనం చూస్తే దేవుడు లోకమంతటి మీదికి అపాయకరమైన కాలం రాబోతుంది కాబట్టి నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును విని దాన్ని గైకొంటివి కనుక నిన్ను నేను కాపాడేదను, తప్పించేదనని చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలమైన మనము తప్పించుకోవాలంటే మనము చేయవలసిన పనులు ఉన్నాయి. వాక్యమును గైకొని జీవించాలి. అటు పిమ్మట మరలా మనము గమనిస్తే యూదా పత్రికలో మనం చూసాము. యూదా పత్రికలో ఏమంటున్నాడు? అయితే అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులను పూర్వమునందే మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునండి. జనులు ఎలా అపహాస్యం చేస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా అపహాస్యం చేసే వాళ్ళలో ఒకరు ఉండకూడదు. మీరు భక్తి కలిగి ఉండండి, బోధ వినండి, విశ్వాసం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మీరు బాప్తిస్మం తీసుకొని జీవగ్రంథంలో పేరు రాయబడి ఉండండి. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇస్తాను, మరి వాక్యమును గైకొని జీవించుము, నేను నిన్ను కాపాడుతాను, తప్పిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అదే రీతిగా మరల మనము చూస్తే జనులు చనిపోతే వాళ్ళని ఏం చేస్తున్నారు? దేవుడు వాళ్ళని ఎలా పడేస్తాడు? పెంట కుప్ప వలె పారేస్తాడు. ఇప్పుడు జనం చచ్చిపోతూ ఉన్నారు, వాళ్ళని ఎక్కడ పడేస్తున్నారు? ఎలా పారేస్తున్నారు? లారీల మీద తోలుకెళ్ళిపోయి గుట్టలు పడేసి వస్తున్నారు. అవునా? చెత్తనే కదా లారీలు తోలుకెళ్ళిపోయి కూడా పారేసి వచ్చేది. మరి జనాన్ని తీసుకెళ్ళి పారేసి వస్తున్నారు. అంటే జెఫన్యా గ్రంథంలో చదువుకుంటున్నాము. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయంలో 17వ వాక్యంలో చూస్తున్నాం. ఆ దినము ఉగ్రత దినము 17-18 2 వాక్యాలు చదవండి.
17, 18. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక. చూసారా ఇప్పుడు ఎందుకు ఇలాంటి అపాయకరమైన కాలం వచ్చింది? జనులు ఎందుకు యెహోవా జనాలు దృష్టికి చనిపోతున్నారు? ఎందుకు తెగుళ్ళు వచ్చి చచ్చిపోతున్నారు? దేవునికి కోపం రప్పించారు, దేవునికి ఉగ్రత రప్పించారు, ఆయనకు పట్టజాలనంత ఆవేశం, ఉగ్రత వచ్చేటట్లు చేశారు. చదవండి. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. ఏంటది? ఏమొచ్చింది? ఉపద్రవం. ఇప్పుడు వచ్చింది ఏంటి? ఉపద్రవం. ఉపద్రవము రప్పించబోతున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు. వారు ఎట్లా నడుస్తారు ఇప్పుడు? గుడ్డివారి వలె. ఏం మందులు కనిపెట్టాలా, ఏం చేయాలని ఏం తెలియటం పాపం. వారి రక్తం అయిపోతున్నారు. వారి రక్తము దుమ్ము వలె కారును. ఎలా కారుతుంది? వారి రక్తము దుమ్ము వలె కారును. వారి మాంసము పెంట వలె పారవేయబడును. వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున. యెహోవా ఇప్పుడు వారి మాంసము పెంట వలె పారవేయబడును. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పారేస్తున్నారు? పెంట వలె, పెంట కుప్పలు, కుప్పలు 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 కుప్పలు. ఎంతమందిని పాతి పెడతారు? ఎంతమందిని పాతి పెట్టడానికి స్థలం లేదు కదా. పాతి పెట్టడానికి పోయినోడు వీడు చేస్తాడుగా. అందుకని ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి కుప్పలు కుప్పలు పడేసి, లోయల్లో పడేసి, అలా జనాన్ని పెంట కుప్పలాగా పారేస్తున్నారు. చూసారా? దేవుని వాక్యములో లేనిది ఏదన్నా జరుగుతుందా? ఉన్నదే జరుగుతుంది. పెంట కుప్ప వలె పారేస్తున్నారు జనాన్ని. యెహోవా ఉగ్రత దినమున. అది ఇప్పుడు ఏమొచ్చింది? కోపం పుట్టించారు. పాపములు చేసింది కాకుండా ఇంకా వాటిల్లో వెరైటీలు, విపరీతమైన పాపాలు. వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. ఏం తప్పింపలేకపోవును? యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. వెండి బంగారములు వాళ్ళని ఏం చేయలేవు, తప్పింపలేవు. ఇప్పుడు చైనాలు వుహాన్ అనే చోట ఏమమ్ముతున్నారు? బంగారం అమ్ముతున్నారు, డబ్బులు చేసుకుంటున్నారు, బంగారాన్ని అమ్మేస్తున్నారు. ఎందుకంటే ఈ బంగారం మనకి ఏం చేస్తుంది? మనం చచ్చిపోతాం. చచ్చేవాళ్ళకి మనకెందుకు ఈ బంగారం అని తీసుకెళ్ళిపోయి కోర్టులు అమ్మేసి డబ్బులు తెచ్చుకొని తింటున్నారు. ఎప్పుడు చేస్తామో తెలియదని. చైనాలో వుహాన్ అని ఊర్లో, వుహాన్ ప్రాంతం, ఇలా బంగారాన్ని అమ్మేసేస్తున్నారు. చూసారా? వారి వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ. చూసారా? హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు. చూసారా? సర్వనాశనం రాకముందే మనం మేల్కోవాలి, మనం తప్పించుకోవాలి. భూమి అంతటా సర్వలోకమును సర్వనాశనం చేసే మనం ఏం చేయబడాలి? తప్పించుకోవాలి. తప్పించుకుంటే దానికి మార్గం ఏం చెప్పారు? బోధ వినాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. దాని తర్వాత శ్రమల్లో సహించే గుణము కావాలి. ఇవన్నీ ఉంటే మనము ఆ పౌలును దేవుడు తప్పించినట్లు మనలను తప్పిస్తాడు. రెండవది, జీవగ్రంథమందు మన పేరు రాయబడాలి. జీవగ్రంథమందు మన పేరు రాయబడాలంటే బాప్తిస్మము తీసుకుంటే రాయబడతాయి. అప్పుడు మనము తప్పించబడతాము. మూడవది, మరణము వరకు నమ్మకముగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆ వచ్చే శోధనల నుంచి తప్పించి
జీవ కిరీటాన్ని ఇస్తాడు. 4వది. 5వది 3వది. 3వది అంటే 4వది జనులు యెహోవా దృష్టికి పాపము చేసి అది కాదు. 4వది వాక్యమును విని వాక్యమును గైకొని ఆ ప్రకారం జీవించేవారు తప్పింపబడతారు, కాపాడబడతారు. 4. 5వది ఏంటి? జనులు యెహోవా దృష్టికి పాపము చేసి అది కాదు, అక్కడ తప్పించబడటం లేదుగా. వాడు చేసిన పాపాలకు శిక్ష, సరే కదా. 5వదిగా 2వ పేతురు 2వ అధ్యాయము 9వ వాక్యము. 2వ పేతురు 2వ అధ్యాయము 9వ వాక్యము. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును ఏంటంటే భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. బాగా వింటున్నారా? చివరి వాక్యం ఇది. భక్తులను శోధనలో శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి. అంటే ఇప్పుడు మొట్టమొదటి వరుసలోనే మనం చదివాం ఏమని? భక్తులను శోధనలో నుండి తప్పించుట. చూసారా? ఇప్పుడు వచ్చినటువంటి ఈ శోధన, వచ్చినటువంటి ఈ పరీక్ష, వచ్చినటువంటి ఈ ఉగ్రత, ఈ అంత్య దినములు, అపాయకరమైన దినములలో దేవుడు భక్తులుగా ఉన్నవారిని, ఎవరిని? భక్తులుగా ఉన్నవారిని. ఇందాక మనం చదివిన వాక్యంలో వాళ్ళు పైకి భక్తి గలవారయ్యింది, దాని శక్తిని ఆశ్రయింపని వారినై ఉన్నారని ఉన్నది. మనం పైకి భక్తినా కాదు, మనం అంతరంగంలో ఉన్న భక్తిని పైకి చూపించాలి. మనము అంతరంగంలో భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారని చదువాము? భక్తులను శోధనలో నుండి తప్పించుటకు. ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన? శోధనలో నుండి తప్పిస్తారు. భక్తులను శోధనలో నుండి తప్పిస్తారు. ఇప్పుడు మనము ఈ వచ్చిన ఈ శోధనలో నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన యందు భక్తి కలిగి ఉండాలి. ఏముండాలి? భక్తి కలిగి. ఆయన యందు మనకు భక్తి కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉన్నవారు మాత్రమే తప్పించబడతారు. తర్వాత ఆ వాక్యం తర్వాత కొంత చూసారా? వాళ్ళు ఏమవుతున్నారో చూడండి. భక్తులు శోధనలో నుండి తప్పించడు. శోధన నుంచి తప్పిస్తాడు. ఎవరిని తప్పిస్తాడు? భక్తులను తప్పిస్తాడు. దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును. చూసారా? ఇప్పుడు ఇంక మిగతా జనులందరూ అక్కడ ఉంటారు. దేవుని భయం లేదు, దేవుని వైపు తిరగటం లేదు, దేవుని కోసం వాళ్ళు క్రియ చేయటం లేదు, దేవుణ్ణి ప్రార్థించడం లేదు, దేవుని భక్తులుగా ఉండడం లేదు. వండుకోవటం, పండుకోవటం, లేవటం, వండుకోవటం, తినటం, పండుకోవటం, లేవటం, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు దేవుడు లేకుండా దేవుని భక్తిని ఆశ్రయింపకుండా ఉండే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులను. ఇప్పుడు వాళ్ళ ఇష్టమే, స్వేచ్ఛగా ఏమంటే చేస్తున్నారు. మహాత్ములను దూషించుతూ ఏంటి? మహాత్ములను దూషింప వెరవక వాళ్ళకి భయం లేదు. భక్తిపరులను, పరిశుద్ధులను దూషిస్తూ ఉంటారు. కానీ ఎవరు తప్పించబడతారు?
భయభక్తులు గల వారిని దేవుడు తప్పిస్తాడు. తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? దేవుని యందు దేవుని యందు భక్తి భక్తి గలవారు. భక్తి ఇప్పుడు కలిగి మనం ఉండాలి. తప్పించుకోవడానికి ఏమేమి చేయాలి? వాక్యము 5 కార్యములు చేయాలి. ఒకటి బోధ వినాలి, వినాలి, విశ్వాసము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అర్థమైందా? ఇవన్నీ మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయబడతాము? రక్షణ ప్రభువు చేత తప్పించబడతాం. తప్పించబడతాం. దేవునికి స్తోత్రం. స్తోత్రం. తర్వాత రెండవది ఏంటి? బాప్తిస్మము తీసుకొని జీవ గ్రంథమందు పేర్లు రాయబడ్డప్పుడు వాళ్ళు తప్పించుకుంటారు. మూడవది, లోకం మీదికి శోధన రాబోతుంది. ఆ శోధనలో మరణము వరకు నమ్మకముగా ఉండాలి. మరణము వరకు నమ్మకముగా ఉన్నవారు తప్పించబడతారు. వారికి జీవ కిరీటము ఇవ్వబడుతుంది. మూడయ్యా. నాలుగవదిగా దేవుడు చెప్పినటువంటి వాక్యమును విని వాక్యానుసారముగా జీవించేవారు, వాక్యమును అనుసరించేవారు ఏం చేయబడతారు? తప్పించబడతారు. నా తర్వాత ఐదవది ఏంటి? ఐదవది తన భక్తులను దేవుడు తప్పిస్తాడు, కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఇట్లు మనమందరము దేవుని యందు భక్తి గలవారమై ఉండి దేవుని వైపుకు తిరిగి దేవునిని మనం సేవిస్తూ ఈ చెప్పబడిన వాక్యముల ప్రకారం మనము జీవిస్తూ ముందు కొనసాగిన ఎడల దేవుడు మనలను తప్పిస్తాడు. ఎవరిని? మనలను, దేవుని యందు భక్తులను తప్పిస్తాడు. ఇంకా మిగతా వారందరినీ ఎక్కడ పెడతాడు? కావలిలో ఉంచుతాడు. ఎందుకు? చివరిలో నరకములో వేయడానికి. ఏమనుంది అక్కడ? కావలిలో ఉంచుటకును తీర్పు దినం వరకు. ఏ దినం వరకు? తీర్పు దినం వరకు వారిని కావలిలో ఉంచుతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనము భక్తులుగా ఉండి ఈ చెప్పబడిన 5 కార్యములు మనం అవలంబించి మన జీవితంలో యేసయ్యను నమ్మి ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములో మనం ఎలా తప్పించుకోవాలి అనేటువంటి విషయాలు దేవుడు మనకు బయలుపరిచారు కనుక ఈ కార్యములను అన్నిటినీ మనం పాటించి దేవునిలో మనము పూర్ణముగా ఎదిగి సంపూర్ణులమై పరిశుద్ధపరచబడిన వారమై ప్రభు యొక్క రహస్య రాకడలో కొనిపోబడదాం. మనకు రహస్య రాకడలోనే కొనిపోబడాలి. మళ్ళీ కోతకాలమో లేక బహిరంగ రాకడలోనో ఉండకూడదు. ఎందుకంటే ఇంకా అవన్నీ ఇంకా శ్రమల కాలానికి వరకు మనం ఉండకూడదు. దేవుని యొక్క రహస్య రాకడలో కొనిపోబడే అనుభవాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన కూడా చేశాను. ప్రార్థన చేశాను శశి గారు. సరే, స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించదము. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన, మహాశ్రమల దినముల్లో ప్రభువా మేము ఉన్నాము తండ్రి. భయంకరమైన దినాల్లో ప్రభువా అయ్యా, లోకం చూస్తే ఎంతో నాశనకరమైన జీవితం జీవిస్తున్నారు తండ్రి. వాటి నుంచి ప్రభువా మమ్మల్ని తప్పించుకున్నామని నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించావు ప్రభువా. నీ స్తోత్రాలు. నీ భయభక్తులు తప్పిస్తానని వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. ఎవరైతే నాయన భయం లేని జీవితం జీవిస్తున్నారో వారందరినీ తప్పి తిరగడానికి సహాయం దయచేయండి ప్రభువా.
అయ్యా నిజ దేవుని తెలుసుకునే కృపను దయచేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నాయన నీవే నిజ దేవుడవని తండ్రి నీవు తప్ప ఈ లోకంలో రక్షించేవారు ఎవరూ లేరని వారి మనోనేత్రాలు తెరవడానికి మీరే సహాయం దయచేయండి ప్రభా. దేశంలో నాయన ప్రపంచంలో జరుగుతున్న ఈ కల్లోరాలన్నింటినీ ప్రభా మీరు నిర్మూలన చేయండి తండ్రి. ప్రతి నేత్రం తెరవబడాలి, వారి హృదయం తెరవబడాలి ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా మీరే సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభా. అయ్యా నాయన నీవు వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనే అయా శక్తిని భక్తిని మేము అయా పొందుకోవడానికి మీరే సహాయం దయచేయండి నాయన. ఆపద దినములో ఉన్నాం ప్రభా. అంత్య దినములని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అంత్య దినములో ప్రభా మేము తిండిపోతులుగా నిద్రపోతులుగా సోమరులుగా ఉండకుండా తండ్రి అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నీకు నమ్మకంగా జీవించే విధంగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. దేవాని వాక్యం కరువై ప్రభా అందరూ అయ్యా నాయన ఏదో కోల్పోయిన స్థితిలో ఉన్నాం ప్రభా. నాయన మళ్ళీ తండ్రి నీ వాక్యాలు వినబడడానికి నాయన నీ స్వరం వినడానికి నీ కృపను మాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి ప్రభా. నీ కృపలో వర్ధిల్ల చేయండి అయా. ప్రపంచాన్ని అంతటిని మీరు కాపాడండి ప్రభా. నీ కోపాన్ని అయా నీ ఉగ్రతను అయా చల్లార్చండి ప్రభా. నీకు స్తోత్రాలు. మీరే సహాయం దయచేయండి. మీరే నీ కృపలో అయాని నమ్ముకున్న ప్రతి బిడ్డని మీరు అయాని జీవగ్రంథమందు దాఖలైన వారిని నువ్వు తప్పిస్తానంటున్నావు ప్రభా. అయా ప్రతి ఒక్కరిని జీవగ్రంథంలో దాఖలై ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అయా ప్రతి ఒక్కరు మారు మనసు బాప్తిస్మ పాప క్షమాపణ అయా పశ్చాత్తాపం కలిగి జీవించడానికి నీ కృప దయచేయండి ప్రభా. నీ వాక్యం గైకొన్న వారిని తప్పిస్తానంటున్నావు తండ్రి. నీ స్తోత్రాలు. ఓర్పు సహనము విశ్వాసము బోధనలు అన్నీ అయా కలిగి ఉండమంటున్నావు ప్రభా. వాటన్నిటిని మా జీవితంలో మేము అనుసరించి జీవించడానికి నీ కృప మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నా కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకొని మీరే ప్రతిఫలము దయచేయమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకును విశేషముగా ఈ కూటమిలో పాలు పొందిన వారికి వాట్సాప్లో ఈ వాక్యములన్నీ విని వాటి ప్రకారం జీవించు వారికి సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 హల్లెలూయా.